హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైజ్. సో చాలా రోజులు అవుతుందన్నమాట వీడియో పెట్టక. సో ఇప్పుడు లాంగ్ వీడియో అనమాట, షార్ట్స్ మధ్యలో అప్లోడ్ చేస్తున్నాను కానీ లాంగ్ అనేది చాలా రోజుల తర్వాత పెడుతున్నాను. ఈ వీడియోలో మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి ఎందుకంటే మేము రీసెంట్గా 2 months బ్యాక్ తిరుపతి వెళ్ళాము. సో ఎస్టీ టోకెన్స్ అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం టోకెన్స్ ఉంటాయి కదా, సో అవి ఎలా బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, అంటే చెప్తాను అనమాట. మీరు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ అయినా చూడొచ్చు, చాలా వీడియోస్ ఉన్నాయి, అందులో బుక్ చేసుకోవచ్చు అనమాట. అందరూ చూసి బుక్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్తున్నాము. మాకు కరీంనగర్ నుంచి వచ్చేసి గురువారం ఈవినింగ్ ఉంటుంది, మళ్ళీ సండే ఈవినింగ్ ఉంటుంది అనమాట ట్రైన్ వచ్చేసి. మనం ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో ఏ మంత్కి బుక్ చేసుకోవచ్చు అంటే మనకు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి 2 months ముందు రిలీజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం December 24th రోజు మనకు రిలీజ్ అవుతాయి. ఏ మంత్ అంటే మార్చ్ మంత్ వచ్చేసి మార్చ్ మంత్వి December 24th రోజు 10 o'clockకి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అదే రోజు మనకి ఏమంటే 3 o'clock అకామిడేషన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ 3 o'clock మనకు అకామిడేషన్ రిలీజ్ అవుతుంది కదా, సో దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇవి బుక్ చేసుకోకపోతే మనకు అక్కడ అకామిడేషన్ అనేది బుక్ అవ్వదు మన ఫోన్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్క ఫోన్లో మనం 6 members ఎట్ ఏ టైం చేయగలుగుతాము, అంతకు మించి చేయలేమన్నమాట. మనకు బుక్ చేసుకున్నప్పుడు మనం ఆధార్ నెంబర్స్ నేము రెడీగా చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. 10 o'clock మనకు కంపల్సరీగా రిలీజ్ అవుతాయి. అప్పుడు మనం డైరెక్ట్గా ఇట్లా ఒక స్లిప్లో రాసేసుకొని పెట్టేసుకుంటే వెంటనే ఎంట్రీ చేసేసి మనం డేట్ సెలెక్ట్ చేసేసుకుంటే మనకు టికెట్స్ అనేవి బుక్ అయిపోతాయి అన్నమాట. ఒక ఫోన్కి 6 members చేసుకోవచ్చు. మీకు ఇంకొక ఎక్కువ మంది కావాలంటే 2 phones లైన్లో పెట్టేసి చేసుకోండి. టీటీడీ దేవస్థానమ్స్ అనే యాప్ ఉంటుందన్నమాట. సో అందులో మనం బుక్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి మనం చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఈజీగా. నేనైతే ఇది 3rd time అనమాట మాకు చేయడం. నేనే ఫోన్లోనే చేసేసేదాన్ని టికెట్స్ అన్నీ. ఇప్పుడు కూడా అదే చేశాను. లాస్ట్ ఇయర్ 2024లో వెళ్ళినప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే అకామిడేషన్ అనేది బుక్ అవ్వలేదు. చాలా సర్వర్ బిజీ వచ్చింది. కానీ 2025లో చాలా బాగా వెళ్ళొచ్చామన్నమాట. ఎందుకంటే అంతా ఒక 4 temples వెళ్ళాము, 4 days ఉండి చాలా బాగా అయిందనమాట. ఈజీగా అయిందని చెప్పను, ప్రశాంతంగా అయింది దర్శనం అనేది. అంటే ఏమి ఇబ్బంది అవ్వలేదు. లాస్ట్ టైం అయితే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాం కానీ అప్పుడు అకామిడేషన్ బుక్ అవ్వక చాలా ఇబ్బంది అయిపోయింది. బట్ ఈసారి బాగా అయింది. మీరు అకామిడేషన్ బుక్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళాక ఎక్కడైనా రూమ్ తీసుకొని కానీ పిల్లల్ని పట్టుకొని మాత్రం బయట ఉండకండి. అండ్ మేము చెప్పాను కదా మాకు 7:30కి ట్రైన్ మూవ్ అవుతుందన్నమాట. సో మేము వచ్చేసి ఇక్కడ టమాటా బిర్యానీ తీసుకొని వెళ్ళాము. 8:30కి మాకు ఇక్కడ కరీంనగర్ నుంచి పెద్దపల్లి స్టాప్లో ఒక 1 hour ఆగుతుంది. సో అక్కడ ఆగిన దగ్గర మేము డిన్నర్ చేసేసాము. సో పిల్లలు కూడా తిన్నారు. మనం అట్లా సింగిల్ ప్లేట్ రైస్ తీసుకెళ్తే బాగుంటుంది అనమాట, సింగిల్ కోర్స్ లాగా. మళ్ళీ కర్రీ కలుపుకోవడం అట్లా ఇట్లా అయితే ఇబ్బంది అయిపోతుంది. కొంచెం స్పైస్ తక్కువ వేసి పిల్లలు కూడా తినేలాగా కర్డ్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ అంతా ఏం షూట్ చేయలేదు, పిల్లలు ఆడుతూనే ఉన్నారు. మార్నింగ్ మళ్ళీ మన ట్రైన్ వెళ్తే చూడండి, కొంతమంది అయితే అసలు 8 వరకు పడుకుంటారు. మేమైతే ఎప్పుడు కానీ 4 o'clock లేస్తూనే ఉంటాం, బ్రష్లు చేస్తూనే ఉంటాం అనమాట. సో లేచాము, ఆల్మోస్ట్ మేము నియర్ వరకు వచ్చాము. మాకు 8:30కి దిగాము తిరుపతి రైల్వే స్టేషన్లో వచ్చేసి. మాకు ఇక్కడ ఒకటి మైనస్ అయింది ఏంటంటే మేము మా పెద్దోడు ఉన్నాడు కదా, వాడికి టికెట్ బుక్ చేసుకోలేదన్నమాట. తిరుపతిలో టికెట్ అవసరం లేదు తిరుమల దర్శనానికి. బట్ ఏంటంటే మనకు ట్రైన్ టికెట్ అనేది తీసుకోవాలి. 5 years దాటిన వాళ్ళకి హాఫ్ టికెట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. బట్ ఇక్కడ మేమేం చేసామంటే తీసుకోలేదు. అంటే మాకు ఐడియా లేదనమాట వీళ్ళకి తీసుకోవాలి, వీళ్ళకి ఉంటుంది అన్నట్టుగా. మేము ప్లాట్ఫామ్ మీద దిగగానే ఇక రెడీ ఉంటారు కదా టీటీలు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. వచ్చాడు, టికెట్ చూపించమన్నాడు, మేము టికెట్ చూపించాము, ఫైన్ 500 కట్టేసామన్నమాట. అలా అయిపోయింది. ఏమో దేవుడి దగ్గరకు వస్తే అవి వెళ్తాయి అవి మనకు ఉండవు కాబట్టి వెళ్ళిపోతాయి అన్నట్టుగానే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేము ఈసారి మెట్లు ఎక్కుదామని చేసుకున్నాము. సో మనకు ట్రైన్ దిగిన తర్వాత మనకు అక్కడ వెయిటింగ్ హాల్స్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉంటుంది. సో మేము అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము. పిల్లలకు చేయించలేదు స్నానం, మేము ఇద్దరం చేసాము. ఎందుకంటే పిల్లలకు కొంచెం చల్లటి వాటర్ ఉంటాయి, అందుకని చేయించలేదు. వాళ్ళకి డ్రెస్ చేంజ్ కూడా చేయలేదు.
మీ స్నానం చేసేసి అక్కడ మనకు మెట్లు ఎక్కేటప్పుడు ఫుల్ లగేజ్ ఉంటుంది కదా, సో కింద మనకు ఆ లగేజ్ కౌంటర్ ఉంటుంది, అది లగేజ్ ఇచ్చేసి మనం ఒక టోకెన్ తీసేసుకుంటే ఆ టోకెన్ నెంబర్ స్కాన్ చేసేసుకుంటే మనం మళ్ళీ పైనకి వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్లోనే మన లగేజ్ కౌంటర్ ఉంటుందన్నమాట తీసుకొచ్చుకోవడానికి. మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము, కరెక్ట్గా 10కి అలా స్టార్ట్ చేసామన్నమాట మెట్లు ఎక్కడం. లగేజ్ ఇచ్చేసాము, ఒక జస్ట్ హ్యాండ్ బ్యాగ్, వాటర్ బాటిల్, పిల్లలకి ఏమైనా కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళండి, ఎందుకంటే దారిలో అమ్ముతారు కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ కొన్ని తీసుకెళ్ళండి, కొన్ని మధ్యలో కొనుక్కోండి, ఎందుకంటే అసలు మెట్లెక్కి వెళ్ళడం చాలా ఇబ్బంది. నేను చాలా అసలు ఏమో కొంచెం అంటే ఈజీ ఈజీ అంటే అనుకున్నాను ఎక్కగలుగుతానని. ఇక్కడ కొబ్బరికాయ అవన్నీ తీసేసుకొని ఎక్కాము. మీరు అక్కడ లగేజ్కి లాక్స్ అమ్ముతారు, మీరు లాక్స్ వేసుకొని పైన లగేజ్ కౌంటర్లో ఇవ్వాలి అంటారు, బట్ అస్సలు తీసుకోకండి, లాక్స్ అవసరం లేదు. 20 రూపీస్ 30 రూపీస్ అని పెట్టి తీసుకుంటారు, అవసరం లేదన్నమాట లగేజ్ లాక్స్. మనకు పైన అంత సెక్యూరిటీ ఉంటుంది, అసలు ఎవ్వరు ముట్టుకోరు మన లగేజ్ని వచ్చేసి. ఇక్కడ మేము స్టార్ట్ చేసాము, అందరూ ఫస్ట్ చాలా మంచిగా యాక్టివ్గా అంటే ఒక 200-300 మెట్లు వచ్చేసి ఎనర్జెటిక్గా ఎక్కుతారు, తర్వాత డల్ అవుతారు అన్నారు. కానీ నాకేందో తెలీదు, అంటే వాయిస్ చెప్తున్నాను. నేను ఒక 100 మెట్లు ఎక్కిన తర్వాత నా వల్ల కాదనుకున్నాను, ఇక అసలు చాలా ఏడుపు వచ్చేసింది, అస్సలు ఎక్కలేనేమో, అసలు నా వల్ల అవ్వట్లేదు. అంటే కొంచెం మన బాడీస్ హెవీగా ఉన్నాయి కదా నేను ఇప్పటివరకు ఇన్ని మెట్లు ఎక్కలేదు, ఫస్ట్ టైం నా లైఫ్లో తిరుపతి మెట్లు ఎక్కడము. అవ్వదనుకున్నాను, ఒక 100-150 ఎక్కిన తర్వాత అసలు నేను ఎలా ఎక్కుతాను, ఎంత ధైర్యం చేసి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాను అనుకున్నాను. అందరూ ఫస్ట్ యాక్టివ్గా ఎక్కుతారంట, లాస్ట్కి వెళ్ళే వరకు డల్ అవుతారంట, బట్ నాకు వచ్చేసి 100-150 వరకు అయిపోయింది నా పని అనుకున్నాను, బట్ ఏమైందో తెలియదు. ఒక 200-300 ఎక్కిన తర్వాత అసలు ఎనర్జీ మంచిగా వచ్చిందనమాట. అంటే చాలా మంచిగా అనిపించింది, ఈజీగా ఎక్కేస్తున్నాం. ఒక 50 ఎక్కడం, 20 ఎక్కడం, కూర్చోవడం, 50 ఎక్కడం, 20 ఎక్కడం, కూర్చోవడం, అంటే 100కి ఎక్కలేను అనుకున్న దాన్ని మేము అంత తొందరగా ఎక్కేసాము, చాలా బాగా అనిపించింది. 5 అవర్స్లో ఎక్కేసాము అనమాట. 10కి అలా స్టార్ట్ చేస్తే మేము ఆల్మోస్ట్ 3:30 వరకు అక్కడ రీచ్ అయిపోయాము పైనకి వచ్చేసి. మేము ఎక్కడం నాకు మామూలుగా ఎక్కితేనే ఇంత అనిపించింది, పాపం చాలామంది ఎట్లా అంటే కుంకుమ బొట్లు పెట్టుకుంటూ, అంటే మీ అందరికీ తెలుసు కానీ వాళ్ళని చూస్తుంటే అమ్మ అసలు ఎంత బలంగా కోరుకున్నారు, ఎంత బలంగా కోరుకుంటే దేవుడిచ్చాడు, ఆ కోరిక నెరవేరినందుకు ఇంత చేస్తున్నారు అనుకున్నాను. అంటే మంచిగా అనిపించింది నాకు. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అసలు ఏడుపు వచ్చినట్టు వస్తుంది కూడా. ఇలా ఆరతి కప్రాలు పెట్టుకుంటూ వెలిగించుకుంటూ వెళ్తున్నారు, కుంకుమ పసుపు అవన్నీ పెట్టుకుంటున్నారు. కొంతమంది దిగే వాళ్ళు అటు సైడ్ నుంచి దిగుతున్నారు, బట్ అక్కడ ఒక నచ్చింది ఏంటంటే దిగే వాళ్ళు కొంతమంది చెప్పులు వేసుకొని దిగుతున్నారు అనమాట, ఎందుకో మంచిగా అనిపించలేదు. మధ్యలో కొంచెం ఒక్క దగ్గర లస్సీ తాగాం, అంటే నేను తీసుకెళ్ళిన స్నాక్స్ కాకుండా కొన్నే తీసుకెళ్ళాను, మరీ ఎక్కువ తీసుకెళ్ళలేదు, దారిలో కూడా కొనుక్కున్నాము, తింటూనే ఉన్నారు పిల్లలు వచ్చేసి. చూసారు 2000 మెట్ల వరకు వచ్చాము. అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్ అనమాట, మనకి ఇక్కడ మోకాళ్ళ పర్వతం ఉంటుంది కదా, నేను అసలు మొత్తం ఎక్కుదామని ట్రై చేశాను, కానీ ఎందుకో నేను 100 ఎక్కగానే మా హస్బెండ్ వద్దు చాలు, తర్వాత ఎక్కుతులే అన్నట్టుగా అనిపించాడు. బట్ నాకెందుకు నేను అసలు మామూలు మెట్లే ఒక 100 ఎక్కలేను అనుకున్న దాన్ని 101 మోకాళ్ళ పర్వతం మెట్లు ఎక్కాను. అసలు నాకు తెలియట్లేదు, నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు నేను అట్లా ఎట్లా ఎక్కాను అని అనిపిస్తుంది. చాలా 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 డివోషనల్గా అనిపించింది. ఆ మోకాళ్ళ పర్వతం దగ్గర ఎక్కుతుంటే మాత్రం ఏడుస్తూనే ఉన్నాను, ఏడుపు వస్తూనే ఉంది, చెప్పుకోలేకపోతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దోడికి అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అన్నమాట. అసలు కొడుకు ఎంత ఎక్కాడు, అసలు ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అక్కడ ఎనిమల్స్ ఉంటే వాటిని ఏం చేయొద్దు అంటే అక్కడ నిల్చొని ఫోటోలు సెల్ఫీలు తీస్తూనే ఉన్నారు అందరూ. నేను కూడా వీడియో తీసుకున్నాను కానీ అంత దగ్గరికి వెళ్ళలేదన్నమాట. మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం ఫాలో అయితేనే బాగుంటుంది కదా అనిపించింది. అండ్ ఇక్కడ మీకు ఒక టాపిక్ చెప్పాను కదా, పెద్దోడు పాపం వాడిని వద్దురాను అంటే వాడిని తీసుకెళ్ళొద్దు అనుకున్నాము. మామూలుగా ఫస్ట్ వచ్చేసి అసలు పిల్లలిద్దరిని ఎవరిని వద్దు అనుకున్నాము, బట్ టైంకి ఎండింగ్కి వచ్చేసరికి ఇద్దరిని తీసుకెళ్ళాము. మా పెద్దోడిని డ్రాప్ చేసే ఆలోచన ఉండే కానీ మళ్ళీ ఎందుకో వాడు వస్తానని ఏడ్చాడు.
తీసుకెళ్ళాము. వాడు ఎంత బాగా ఎక్కాడంటే ఎండింగ్‌లోకి వచ్చేసరికి కాళ్ళు నొస్తున్నాయి అన్నాడు గానీ, పాపం అదంతా ఎక్కుతున్నాడు. వాడు కాళ్ళు మొక్కినా కడిగి నెత్తిలో పోసుకున్నా పర్లేదన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే పెద్దవాళ్ళే అంత టైర్డ్ అయ్యారు. వాడెంత టైర్డ్ అయ్యాడో అనిపించిందనమాట. మా చిన్నోడు మాత్రం ఏం నడవలేదు. అడిగినందుకు ఒక 5 అడుగులేసాడేమో కానీ పాపం మా హస్బెండ్ ఎత్తుకొని నడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. మన చిన్నప్పుడు మన ఫాదర్స్ భుజాల మీద ఎత్తుకొని చూపిస్తారు చూడండి, అలా అయింది మా చిన్నోడి పరిస్థితి అనమాట. అస్సలు నడవలేదు. ఒక వాటర్ వచ్చే దగ్గర మాత్రం ఏదో ఎంజాయ్మెంట్ కోసం మంచిగా నడుస్తూనే ఉన్నాడు. బట్ మా పెద్దోడికి అయితే అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనమాట. మాకు స్పెషల్ ఎంట్రీ దర్శనం టోకెట్స్ వచ్చేసి ఉన్నాయి కాబట్టి నేను 8 o'clock పెట్టాను దర్శనంది. బట్ మేము ఇక్కడ 3:30కి వెళ్ళి మేము వెంటనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి చెక్ ఇన్, అక్కడ మన స్లిప్ వస్తుంది మనకు అకామిడేషన్ బుక్ అయిన తర్వాత. ఐడి చూపిస్తే మనకు స్కాన్ చేసి మనకి ఎక్కడ రూమ్ వచ్చిందో చెప్తారనమాట. చెప్పాను కదా మోకాళ్ళ పర్వతంది. మా వాళ్ళు వచ్చేసి ఒక 10-11 స్టెప్స్ ఎక్కారు. బట్ నేను వచ్చేసి 101 ఎక్కాను అనమాట. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దేవుడికి అయితే. ఎంత అంటే నా లైఫ్లో ఫస్ట్